హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. చాలా రోజుల తర్వాత నేను మీకు ఒక డిఫరెంట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూడండి, చూస్తుంటేనే చాలా అంటే చాలా కలర్ఫుల్గా చక్కగా కనిపిస్తుంది కదా. చికెన్ పకోడీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు సాల్ట్, కారం, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కార్న్ఫ్లోర్, బియ్యపిండి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, మిరియాలు. అల్లం ముక్క మాత్రం ఒక అంగుళం ముక్క సరిపోతుందండి. నేను ఒక పావు కేజీ చికెన్కి చూపించబోతున్నాను. ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ధనియాలు, అంగుళం అల్లం, ఒక 3 పచ్చిమిర్చి అండి. ఇలా కట్ చేసి చీలికలుగా కట్ చేసి హాఫ్ చేసుకుని సగం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్. చికెన్ అండి, పావు కేజీ చికెన్. దీనిని చక్కగా పసుపు, సాల్టు, వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్లు కారం. మనం హోల్ గరం మసాలా చూపించాను కదా, దానిని మిక్సీ జార్లో చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ కూడా చికెన్లో వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా చికెన్లో వేసుకుని చికెన్ మొత్తానికి ఈ ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి బైండింగ్ కోసం. ఎక్కువగా అక్కర్లేదండి. ఒక 2 టీ స్పూన్ల బియ్యపు పిండి, రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, బియ్యపు పిండి కూడా వేసుకోవాలి. వాటిని కూడా చక్కగా చికెన్కి పట్టేలా కలుపుకుందాం. వీటన్నింటిని కూడా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు కానీ ఒక పావు గంట కానీ మీకు టైంను బట్టి మ్యారినేట్ చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బియ్యపు పిండి, కార్న్ఫ్లోర్ ఉంది కదా, అవి పొడి పొడిగా లేకుండా చక్కగా చికెన్కి బాగా పట్టి అంటుకుని ఉంటుంది. బైండింగ్ చక్కగా అవుతుంది చికెన్కి. మరీ పొడి పొడిగా లేకుండా ఇలా ఆయిల్తో మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక టైం ఉంటే మీకు ఒక అరగంట అలా నానబెట్టుకుని ఉంచుకోండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ చక్కగా మొత్తం పడుతుంది. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి, కుకింగ్ ప్రాసెస్. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్ తీసుకుని అలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని చూపిస్తాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ టైం నానబెట్టుకుని ఉంచుకున్నట్లయితే చికెన్కి ఆ మసాలా మొత్తం పట్టి కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ కూడా చక్కగా నాని ఫ్రై అవుతుందండి. లేకపోతే పొడి పొడిగా ఉంటే బాగోదు. అలా డీప్ ఫ్రై చేసుకుని కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం మనకి చికెన్ పీసు గట్టిపడినట్లు తెలుస్తుందండి ఫ్రై అయ్యేటప్పుడు. ఫ్రై అవుతున్నప్పుడు మనం మెత్తగా లేకుండా చక్కగా గట్టిగా ముక్క గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క పీస్ వేసుకోండి, చాలా తక్కువగా వేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉన్నా సరే మీరు ఎక్కువ పీసెస్ వేసుకోవద్దు. ఖాళీగా ఉంటేనే చక్కగా ఫ్రై అవుతాయి. మనం కోటింగ్ చేసిన, బైండింగ్ చేసిన పిండి మొత్తం ఊడిపోకుండా చక్కగా చికెన్కి పట్టి ఖాళీగా ఉంటే ఫ్రై బాగా అవుతుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్.
అప్పటికప్పుడు పిల్లలకి చక్కగా డిఫరెంట్గా చేసి పెట్టాలి అంటే చక్కగా చేసుకోవచ్చు. చూస్తుంటే చూడండి నోరూరుతుంది కదా, మొత్తం ఒక్కరే తినేయాలి అని కూడా అనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. సాస్తో కానీ తినొచ్చు, లేదంటే మామూలుగా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.